2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్, 3 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్ అంటే ఇప్పుడు ఇది ఒక 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ అనుకోండి. ఇది ఒక 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్. ఇది ఏ పార్ట్ అనుకోండి, ఇది బి పార్ట్ అనుకోండి. ఇప్పుడు ఇందులో ఇది స్మాల్ ఏ అవుతుంది, ఇది స్మాల్ బి అవుతుంది. ఇదేమవుతుంది అంటే ఆర్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ అన్నాం అనుకో, ఏ కావాలనుకో, సపోజ్ ఏ కావాలనుకో, మనకు ఏ అనేది కావాలనుకో, ఏ ఎట్లా అవుతుంది అంటే ఈ టోటల్ ఏ ప్లస్ ఆర్ని కలిపితే ఏ పార్ట్ అంటాం. ఏ అంటే టోటల్ ఏ ప్లస్ ఆర్ని కలిపితే ఏ అంటాం. ఓకే, నెక్స్ట్ బి అంటే టోటల్ బి ప్లస్ ఆర్ని కలిపితే, ఓకే, బి అంటే టోటల్ బి ప్లస్ ఆర్ వాల్యూని. ఓకేనా. ఆర్ అంటే ఏంటి అంటే ఈ రెండింటిని చదివేవాళ్ళు, అంటే ఈ 2 సబ్జెక్టులు అయితే ఈ 2 సబ్జెక్టులను కలిపి చదివేవారు. ఇవి 2 ఎగ్జామ్లు అయితే ఈ 2 ఎగ్జామ్లో పాస్ అయినవారు. ఒకవేళ ఏ అనేది ఒక ఆట అయ్యి బి అనేది ఒక ఆట అయింది అనుకోండి, ఈ రెండింటిని ఆడేవారు ఆర్ అంటాం. అంటే ఆర్ అంటే మనకి బోత్ అన్నమాట. ఆర్ అంటే బోత్. మరి ఇక్కడ వాట్ ఈస్ ద మీన్ బై స్మాల్ ఏ యొక్క అర్థం ఏంటంటే కేవలం ఏ అని అర్థం. అంటే ఇప్పుడు ఇదంతా ఏ అంటాం మనం, ఈ సర్కిల్ అంతా ఏ. ఈ ఏ అనే సర్కిల్లో మనకి స్మాల్ ఏ ఉంది, స్మాల్ ఆర్ ఉంది కదా. ఇప్పుడు బి అనే సర్కిల్లో స్మాల్ బి ఉంది, స్మాల్ ఆర్ ఉంది. బట్ కేవలం ఏ కావాలంటే, ఓన్లీ ఏ కావాలంటే మనం ఎలా చూస్తాం, ఈ పార్ట్ని మనం ఓన్లీ ఏ పార్ట్గా అంటాం. సో ఈ పార్ట్ని మనం ఓన్లీ బి పార్ట్గా అంటాం. ఓకే, సో ఇక్కడ స్మాల్ ఏ అంటే కేవలం ఏ మాత్రమే. బి అన్నాం అనుకోండి, కేవలం బి మాత్రమే. సో ఈ వెన్ డయాగ్రామ్లో ఇంకా ఏ విధంగా ఉంటాయంటే, సో 2 గ్రూప్డ్ కానీ 3 గ్రూప్డ్ కానీ, ఇప్పుడు 2 గ్రూప్డ్ ఉందనుకోండి ఈ విధంగా, ఇది ఏ, ఇది బి, ఇద్దరిని కలిపేది ఆర్, ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ బి. ఇక్కడ మనకి కింద ఎన్ ఉంటుంది అంటే నన్ వాల్యూ, నన్ అంటాం దీన్ని. ఇక మీద మ్యూ ఉంటుంది అంటే మొత్తం, మ్యూ అంటే మొత్తం. సో ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్స్ని వెన్ డయాగ్రామ్ యొక్క బ్లూ ప్రింట్గా అంటే బేసిక్గా ఇవి చెప్పుకుంటాం అన్నమాట.